ఒక షాప్ ఓనర్ రాత్రి అతని షాప్ క్లోజ్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో ఒక బ్యాగ్ వేలాడుతూ ఉంది. అందులో డబ్బులు ఇంకా సామాన్ల లిస్టు కూడా ఉంది. ఆ షాప్ అతను డబ్బులు తీసుకొని ఆ లిస్టులో ఉండే సామాన్లను బ్యాగ్లో నింపాడు. కుక్క ఆ బ్యాగ్ని నోట్లో పట్టుకొని బయలుదేరుతుంది. అసలు ఇంత తెలివైన కుక్క ఎవరిదా అని తెలుసుకోవడానికి ఆ షాప్ ఓనర్ కూడా కుక్క వెనకాలే వెళ్తాడు. కుక్క బస్ స్టాప్ లో నిలుస్తుంది. కొంత టైంకి అక్కడికి ఒక బస్సు వస్తుంది అండ్ ఆ కుక్క ఆ బస్సులోకి ఎక్కుతుంది. కండక్టర్ ఆ కుక్క దగ్గరికి రాగానే అది దాని మెడలోనున్న డబ్బులను చూపిస్తుంది. కండక్టర్ ఆ డబ్బుల్ని తీసుకొని టికెట్ దాని మెడకు తగిలిస్తాడు. ఎప్పుడైతే దాని స్టాపింగ్ వస్తుందో కుక్క దాని తోకను ఊపి కండక్టర్ని ఆపమని చెప్తుంది. ఇంకా బస్ ఆగగానే అది దిగిపోతూ ఉంటుంది. షాప్ ఓనర్ ఇప్పటికీ అంతే ఆసక్తిగా దాని వెనకాలే వెళ్తూ ఉంటాడు. కుక్క ఇంటి డోర్ని కొడుతుంది. లోపల నుంచి ఒకతను లాఠీతో బయటికి వచ్చి ఆ కుక్కను కొట్టడం మొదలు పెడతాడు. షాప్ అతను దీనిని చూసి వెంటనే అతనితో వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఆ కుక్కని కొడుతున్నారు అని. ఇది నా నిద్రని చెడగొట్టింది అని, తాళం దానితో పాటే తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటాడు. ముగింపు: జీవిత నిజమే ఇది. ఎవరికి మీరు ఎంత మంచి చేసినా మనుషులు మీరు చేసిన దానికి సంతృప్తి అనేది చెందరు. సో మనుషుల్ని సంతృప్తి లేదా సంతోషం పెట్టడం కన్నా మీరు మీ జీవితాన్ని సంతోషంగా జీవించండి.